పంపుని చేత్తో కొడితేనే నీళ్లొస్తాయి. కానీ కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలో విచిత్ర పరిస్థితి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పులిగడ్డ గ్రామంలోని 4 పంపుల్లో కొట్టకుండానే ధారాళంగా ఇలా నీళ్లొస్తున్నాయి. ఈ మధ్య కురిసిన వర్షాలతో గ్రామంలో భారీగా వరద నీరు పెరిగిపోయింది. దీంతో భూగర్భ జలాలు కూడా పెరిగాయి. ఆ కారణంగానే నీళ్లు పంపుల్లో నుంచి ఇలా ఉబికొస్తున్నాయా లేదా ఇంకేదైనా కారణం ఉందా అన్నది ప్రస్తుతం మిస్టరీగా ఉంది. పొద్దు సన్నగా బండి ఒక్క చోట అని కాదు, ఏకంగా 3-4 చోట్ల ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ 3 బాక్సుల్లో కనిపిస్తున్న దృశ్యాల్లో కూడా చేతి పంపులు ఎవరు కొట్టకుండానే నీటిని ఎలాగా బయటికి ప్రవహింపజేస్తున్నాయన్నది మనకు కనిపిస్తోంది. చేతి పంపుని సాధారణంగా మనం చేతితో కొడితేనే కొట్టిన ఒక 2-3 సార్లు కొట్టిన తర్వాత కింద నుంచి నీళ్లు పైకి వచ్చి బయటకు వస్తాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్టు ఎవరు చేతి పంపు కొట్టకుండానే నీళ్లు ధారాళంగా ప్రవహిస్తూ ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ వర్షాలకు వరదలకు ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా పూర్తి స్థాయిలో నిండడంతోనే ఇలా చేతి పంపుల్లో నుంచి కూడా ఎవరు కొట్టకుండానే నీళ్లు ధారాళంగా ప్రవహిస్తున్నాయా అనే ఒక అంచనా అయితే ఉంది. కానీ ఎగ్జాక్ట్గా ఏ కారణం ఉంది, ఇదేనా ఇంకేదైనా కారణం దీని వెనుక ఉందా అన్నది ఇంకా తెలియాలి. ఒక చోట ఒక ఇల్లు నిర్మాణంలో ఉంది, అదే ప్రాంతంలో మనకి 2-3 చేతి పంపులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరు దాన్ని ఆడించకుండానే దాన్ని కొట్టకుండానే నీళ్లు దానిలో నుంచి బయటికి రావడం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. కృష్ణా జిల్లా పులిగడ్డలో కనిపిస్తోంది ఈ పరిస్థితి.